సాంప్రదాయ వస్త్రాలంటే ముందుగా గుర్తొచ్చే బ్రాండ్స్లో మాన్యవార్ ఒకటి. ఈ బ్రాండ్ కేవలం 10,000 రూపాయలతో మొదలైందని బహుశా చాలా మందికి తెలియదు. మాన్యవార్ బ్రాండ్ నేడు ప్రపంచ స్థాయికి ఎదగడానికి కారణం రవి మోదీ. ఈయన తండ్రికి కోల్కతాలో చిన్న బట్టల దుకాణం ఉండేది. చిన్నప్పటి నుంచే రవి తన తండ్రి వ్యాపారంలో సహాయం చేస్తూ ఉండేవాడు. 9 years పాటు బట్టల దుకాణంలో పనిచేస్తూ వ్యాపారం మొత్తం తెలుసుకున్నాడు. ఇంతలోనే తండ్రితో చిన్న విభేదాలు రావడంతో తానే సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. తల్లి దగ్గర నుంచి 10,000 రూపాయలు తీసుకుని తన కొడుకు పేరు మీదుగా వేదాంత్ ఫ్యాషన్స్ అని బట్టల వ్యాపారం ప్రారంభించాడు. వేదాంత్ ఫ్యాషన్స్ అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. దీంతో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు కూడా ఈ వ్యాపారాన్ని విస్తరించాడు. అప్పటి వరకు రెగ్యులర్ ఫ్యాషన్ బట్టలు అమ్మిన రవి మోదీ సాంప్రదాయ వస్త్రాలు అమ్మి ఇండియన్ మ్యారేజ్ మార్కెట్ని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. అలా స్టార్ట్ అయిందే మాన్యవార్. ప్రజెంట్ మాన్యవార్ ఇండియన్ మ్యారేజ్ మార్కెట్లో వన్ ఆఫ్ ద పాపులర్ బ్రాండ్. మొట్టమొదటి ఇంటర్నేషనల్ స్టోర్ 2011లో దుబాయ్లో స్టార్ట్ అయింది. ప్రజెంట్ ఇండియాలో 248, గ్లోబల్ మార్కెట్లో 662 స్టోర్లు మాన్యవార్ కింద ఉన్నాయి. రవి మోదీ భార్య శిల్పి కంపెనీ బోర్డు మెంబర్గా ఉండగా ఆయన కుమారుడు వేదాంత్ కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా ఉన్నారు. కేవలం 10,000 రూపాయలతో మొదలై నేడు 32,000 కోట్లు సంపాదించాడు. మాన్యవార్ విజయం రవి మోదీని ఇండియాలో అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో 64వ స్థానంకు చేర్చింది. ఈ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేయండి.